కూటమి నేతలు ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారని ఆరోపించారు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి. సీఎం చెప్పే ఉచిత ఇసుక అనేది పచ్చి బూటకమన్నారు. టీడీపీ నేతలు సహజ వనరులను దోచుకుంటున్నారని మండిపడ్డారు కాకాని. కోట్ల రూపాయలకి స్కెచ్ వేశాడు అని చెప్తే అందరినీ అప్పుడు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అబ్దుల్ అజీజ్ గారిని, రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని చూసి నా అంత నీతిమంతుడు ఎవడన్నా ఈ ప్రపంచంలో ఉన్నాడా, నాలాంటి వాడిని అవినీతి పరుడిని చేయడానికి మీరు ప్రయత్నం చేస్తారా, ఇక్కడ ఎక్కడన్నా జరుగుతుందా అని ఆయన రీచ్కి వెళ్ళి చూపించాడు. అంటే నా నియోజకవర్గంలో అవినీతి జరగడం లేదు, దానికి నేనే జవాబుదారి అని చెప్పి ఆయన నాకు సంబంధం లేదని చెప్పలే, ఇక్కడెక్కడ జరగడం లేదు అని చెప్పి సర్టిఫికేట్ ఇచ్చాడు. సరే, బాగానే ఉంది. దాని మీద కొంత విశ్లేషించాం. అంటే ప్రొసీజర్లు కూడా స్ట్రీమ్ లైన్, ఏమీ ఎక్కడా తేడా లేకుండా, ఎవ్వరు వేరేవాడు వేలు పెట్టకుండా, క్యాష్ మిస్యూజ్ కాకుండా, మధ్యలో ఉండేటువంటి వాడు కొట్టేయకుండా ఫుల్ ప్రూఫ్ సిస్టమ్ పెట్టాడు. చంద్రబాబు చెప్తుంటాడు టెక్నాలజీ అని, ఆ టెక్నాలజీని మన సోమిరెడ్డి బ్రహ్మాండంగా అడాప్ట్ చేశాడు.